ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, గడిచిన వారం అంతా మమ్మల్ని కాచి కాపాడారు. మీ రెక్కల చాటున భద్రపరిచారు. తిరిగి ఈ ఆదివారం తండ్రి మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని స్తుతించడానికి, మీరు రాయించిన మహాజ్ఞానం నేర్చుకోవడానికి సంఘంగా మమ్మల్ని అందరినీ సమకూర్చినందుకు స్తోత్రాలు తండ్రి. సంఘానికి రావటం, సంఘంలో కూర్చోవటం, మీ వాక్యము వినటము, మిమ్మల్ని ఆరాధించటము అది గొప్ప ధన్యత, భాగ్యము. ఆ భాగ్యంలో మమ్మల్ని పాలుభాగస్తులను చేసినందుకు స్తుతులు చెల్లిస్తూ, మీ వాక్యం వినడానికి సిద్ధపడుతుండగా మీ సహాయాన్ని, మీ తోడును మాకు అనుగ్రహించి మా జీవితాలను చక్కబెట్టుకునే మంచి మాటలు మాకు అందించమని అర్థిస్తూ, యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన విన్నపాలు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పిల్లలుగా చేరవచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి నామములో శుభములు, వందనములు తెలియజేస్తున్నాను. గడిచిన వారం మనం ఆలోచించిన పాఠము మట్టిని హత్తుకుంటున్న మనిషి అని, దేవుడు రాయించిన ఒక మంచి మాట, ఒక మంచి మాటను పాఠంగా మనం ఆలోచిస్తూ వచ్చాం. దేవుడు బైబిల్లో రాయించిన ప్రతి మాట కూడా జీవం పొందడానికి అని, లోకపు ఆశల నుండి, లోకపు పాపాల నుండి మన జీవితాన్ని మనం కాపాడుకోవడానికి దేవుడు రాయించిన గ్రంథము అని తొలి ప్రసంగంలో, తొలి వారంలో నేను ఈ పాఠం గురించి చెప్పినప్పుడు మీతో చెప్పాను. అలాగే దేవుడు ఒక భక్తుడైన దావీదు గారితో కీర్తన రాయించి, ఇదిగో నా ప్రాణము మట్టిని హత్తుకుని పోతుంది, తద్వారా వ్యసనాలకు అలవాటు పడింది, వ్యసనాలను అలవాటు పడి నా ప్రాణం నీరైపోతుంది అని దేవుడు పలికిన మాటలు మొదటి వారంలో మనం చూసాం. దేవుడు ఈ లోకాన్ని చేసి మన చేతుల్లో పెట్టింది కేవలం దేవుడి పనిని మనం జరిగిస్తూ, దేవుడిని మనం ఆరాధిస్తూ, దేవుడి కొరకు మనం బ్రతుకుతూ, కేవలం మన అవసరాలను తీర్చుకోవడానికి మాత్రమే దేవుడు ఈ ప్రకృతిని కలిగించి మన చేతుల్లో పెట్టాడే తప్ప, ఈ ప్రకృతి గురించి లేదా ప్రకృతిలో ఉన్న వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ జీవితాన్నంతా వాటి కోసమే వృధా చేసుకుంటుంటే జీవితాన్ని ఇచ్చిన దేవుడు చాలా బాధపడతాడు అని గడిచిన వారం మనం చాలా సంగతులు బైబిల్లో నుండి మనం నేర్చుకున్నాం. ఇకపోతే ఈరోజు మనుషుల ఆలోచన విధానం అంటే ఈ లోకాన్ని, మట్టిని హత్తుకుపోవటం విషయంలో ఒక రకంగా చెప్పాలంటే పీక్లోకి వెళ్ళిపోయారు. ఇక ఇది లేకపోతే మేము బ్రతకలేము అన్న స్థితికి వెళ్ళిపోయారు. బైబిల్లో నుండి నిజంగా దేవుడు రాయిస్తున్న ఆయా సందర్భాలు మనం చూస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఒక రకంగా మనం విజ్ఞతతో ఆలోచిస్తే మరీ ఇంత దారుణంగా, చీప్గా లోకం గురించి ఆలోచిస్తున్నారా అని మనకు అనిపిస్తుంది. ఒకసారి బైబిల్లో యెషయా గ్రంథం మీరు తీయండి. ఇది యెషయా గ్రంథం అనేసరికి దేవుడు క్రీస్తుకు పూర్వం సుమారుగా 700 సంవత్సరాల కాలంలో రాయబడిన మాటలు ఇవి. క్రీస్తుకు పూర్వం 700 సంవత్సరాలు. ఇది మనం క్రీస్తులోకి వచ్చాం 2000లోకి. ఎప్పుడో క్రీస్తుకు పూర్వం 700 సంవత్సరాల క్రితం మానవుల ఆలోచన విధానం ఎలాగుంటుందో రాశాడు దేవుడు. ఎలా ఉంది అంటే, ఒకసారి మీరు యెషయా గ్రంథం 22వ అధ్యాయం 13వ వచనం మీరు చూడండి. యెషయా గ్రంథం 22వ అధ్యాయం 13వ వచనం మీరు చూస్తే, ఇదిగో రేపు చనిపోదము గనుక తిందము
త్రాగుదము అని చెప్పి. ఏమంటే ఇక్కడ ఒక్కసారి ఆగండి. మనిషికి బ్రతుకునిచ్చింది దేవుడు. 60 ఏళ్ళ 70 ఏళ్ళ ఆయుష్కాలం ఇచ్చింది దేవుడు. ఎప్పుడు పుడతామో మన చేతుల్లో ఉండదు, ఎప్పుడు మరణిస్తామో కూడా మన చేతుల్లో ఉండదు. ఇక్కడ మరణించే ముందు ప్రజల ఆలోచన ఎలా ఉంటుందో రాస్తున్నాడు దేవుడు. అంటే మనిషి మట్టిని హత్తుకుపోయాడు అనటంలో, అంటే మట్టిలో నుండి పుట్టిన ఆహారాన్ని కానీ, ఈ మట్టిలో నుండి పుట్టిన డబ్బును కానీ, బంగారాన్ని కానీ, మట్టి నేలను, ఎకరాల భూములను కానీ, ఆస్తులను కానీ మనిషి ఎంతగా ప్రేమించి వాటికి హత్తుకుపోయాడో దేవుడు చెప్తున్న ఒక ఎగ్జాంపుల్ ఇది. ఈ ఎగ్జాంపుల్ దేనికోసం చెప్తున్నాడు దేవుడు అంటే, తిండి ఆహార పదార్థాల విషయంలో మనిషి ఆలోచన ఎలా ఉంటుంది అంటే, రేపు చనిపోదము గనుక ఈరోజు ఏం చేయాలట? తిందము త్రాగుదము. ఇది మీరు ఆలోచించండి, ఎలా ఉంది అసలు? రేపు చనిపోయేవాడు ఈరోజు ఏం ఆలోచిస్తున్నాడట? తినాలి, త్రాగాలి. ఒక 70 ఏళ్ల బామ్మో లేదంటే 90 ఏళ్ల బామ్మో రేపు చచ్చిపోతావు కదమ్మా, నీకు ఏం కావాలంటే ఏం అడుగుతుంది చెప్పండి? ఏదో ఒక మంచి నాకు ఇష్టమైన తిండి పట్టుకురండి ఆయన. ఇంగ్లాండ్లో ఒక ఆవిడ అలాగే చచ్చిపోయిందండి. 116 ఏళ్ళు ఆవిడకి, బామ్మ. ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మహిళల్లో 2వ స్థానం ఆవిడది. 116 ఏళ్ల బామ్మ. ఆవిడని అడిగారు, మీరు ఇన్ని ఏళ్ళు బతికారు, 2 ప్రపంచ యుద్ధాలు చూసిందట, మీరు ఇన్నేళ్ళు బ్రతికారు కదా, మీకు ఏంటి చివరి కోరిక అంటే, ఆ దేశంలో జెల్లీ స్వీట్ అని ఒక స్వీట్ ఉంటుందండి, నాకు ఆ స్వీట్ కావాలని అడిగింది. ఆ తిన్న వెంటనే చచ్చిపోయింది ఆవిడ. తిన్న వెంటనే చచ్చిపోయింది, స్వీట్ తిన్న వెంటనే. అసలు అది టీవీ 9లో న్యూస్గా వేసి పెద్ద న్యూస్గా ప్రమోట్ చేశారు దాన్ని. అంటే ఇదిగో 116 ఏళ్ళ బామ్మ స్వీట్ తిని చచ్చిపోయిందని. ఇప్పుడు మీకు ఎందుకు చెప్పానంటే, రేపు చనిపోయేవాడు కూడా ఈరోజు ఏం ఆలోచిస్తున్నాడు అంటే, తినాలి, రేపు చనిపోదము గనుక తిందము త్రాగుదము. అంటే చనిపోయే ముందు, ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే, చనిపోయే ముందు నా బ్రతికి ఎలాగుంది, నేనేమన్నా పాపాలు చేసి చనిపోతున్నానా, దేవుడికి భిన్నంగా బ్రతికి చనిపోతున్నానా, ఒకవేళ రేపు చనిపోతే దేవుడు పరలోకానికి నన్ను చేర్చుకునేంత భక్తి, విశ్వాసము, జ్ఞానము నాలో ఉందా? ఒకవేళ ఇవేమీ లేకుండా రేపు చనిపోతే నేను నిత్యాగ్ని దండానికి వెళ్ళిపోతాను కదా, నరకానికి వెళ్ళిపోతాను కదా, కనీసం అట్లీస్ట్ చివరి దినాల్లో, చివరి ఉన్న ఒక రోజులోనైనా దేవుడిని గోజాడతాను, నన్ను క్షమించమని, ఆయన దగ్గరకు నన్ను మరణం అనంతరం చేర్చుకోమని నేను ప్రార్థన చేస్తాను అన్న వాళ్ళు లేరట. దేవుడే చెప్తున్నాడు అక్కడ డైరెక్ట్గా, రేపు చచ్చిపోతాను. ఏమంటే బైబిల్లో మీరు చూడండి, భక్తులకి మరణకాలం వచ్చినప్పుడు భక్తులు, ఒక యాకోబు గారు కానీ, దావీదు గారు కానీ, అబ్రహాం గారు కానీ, వాళ్ళకి మరణకాలం సమీపించినప్పుడు వాళ్ళు పిల్లల్ని పిలుచుకుంటారు దగ్గరికి. పిల్లల్ని పిలుచుకుని, ఇదిగో నేను భక్తిగా బ్రతికాను, యథార్థంగా బ్రతికాను, నేను ఈరోజు చనిపోతే రేపు నా పితరుల యొద్దకు చేర్చబడతాను, నేను సేఫ్, మీ జీవితాలు బాగోలేదని పిల్లల బ్రతుకులను చక్కబెట్టి వెళుతున్నట్టుగా కనపడుతుంది చివరి దినాలు, భక్తుల చివరి దినాలు. కానీ ఇక్కడ మాట్లాడుతూ దేవుడు అండి నిజంగా విచిత్రంగా, ఇక్కడ ఉన్న వీళ్ళ గురించి మాట్లాడుతూ దేవుడు అంటున్నాడు, మనం రేపు చనిపోదాము గనుక ఈరోజు ఏం చేద్దామట? తిందాం, త్రాగుదాం. ఏమంటే ఇది మీకు తెలియదు కాదు, మనిషి తిండి విషయంలో ఎంత పిచ్చిలో ఉన్నాడు అంటే, చనిపోయే ముందు తిండే, చనిపోయిన తర్వాత కూడా తిండే. మీరు చూసారో లేదో, చాలామంది చచ్చిపోయిన దగ్గర ఫోటోల దగ్గర బిర్యానీ పెడతారు, చూసారా? బిర్యానీలు పెట్టడం, స్వీట్ పెట్టడం. ఎక్కడ? చచ్చిపోయిన వ్యక్తుల ఫోటోల ముందు బిర్యానీ పెడతారు. మీకు ఇంకా తెలుసో లేదో, ఒక హైందవ సోదరులకి ఒక సాంప్రదాయం ఉంటుంది, చనిపోయిన వ్యక్తికి పిండం పెడతారు. మనమేమో అన్నం అంటాం, చచ్చిపోయిన అతనికి పెట్టేదాన్ని పిండం అంటారు. ఇప్పుడు ఆ పిండాన్ని ఎవరు తినాలట? కాకొచ్చి తినాలి. మీకు తెలుసో లేదో, పిండం ఎవరు తినాలి? కాకొచ్చి తింటే వాళ్ళ నాన్న వచ్చి తిన్నట్టే. కానీ ఇప్పుడు సిటీస్లో పరిస్థితి ఏంటంటే, కాకులు ఎక్కడ కనపడుతున్నాయి? ఇప్పుడు మీరు ఎక్కడైనా సిటీలో కాకు కనపడిందా మీకు? ఇప్పుడు సిటీలో చచ్చిపోయాడండి ఈ వ్యక్తి, పిండం పెట్టాలి, కాకు వస్తుందా? రాదు.
దీనిని ఒక అతనండి ఢిల్లీలో, ముంబై నగరాల్లో దీన్ని కూడా ఒక బిజినెస్ చేసుకున్నాడు ఒక అతను. ఒక కాకిని కాళ్ళు కట్టేసి పట్టుకుని వస్తాడు మన ఇంటి దగ్గరికి. అక్కడ సుమారు ఒక 20 మంది పెండాలు పట్టుకుని రెడీగా ఉన్నారనుకోండి. ఆ 20 పెండాలు తెమ్మంటాడు, కాకులు వదులుతాడు దాని వాటి మీదకి. ఆ 20 పెండాలు తినేసి వెళ్ళిపోద్ది. అప్పుడు వీడు సాటిస్ఫై అవుతాడు, అమ్మయ్య నా పెండా నేను తిన్నది. అంటే పిండాన్ని కాకి తింటే ఎవరు తిన్నట్టు ఫీల్ అవుతున్నాడు? మా నాన్న తిన్నట్టే. ఈ ఉదాహరణ ఎందుకు చెప్పాను తెలుసండి? కనీసం చచ్చిపోయిన తర్వాత అన్నా ఎక్కడున్నాడు, పరదేశికి వెళ్ళాడా, నరకానికి వెళ్ళాడా, పరిస్థితి ఏంటి, దీని మీద లేదు ఆలోచన. చచ్చిపోయినాడు కూడా ఏం పెడతారట? తిండి. బతికొండగా తిండే, చచ్చిపోయినాక తిండే. ఇంకా ఇంకా విచిత్రం చెప్పను మీకు. రేపు చనిపోదాము గనక తిందము, త్రాగుదాం. ఏం తినాలి? కాకరకాయ, బెండకాయ, దొండకాయ అనుకుంటున్నారా? అబ్బబ్బబ్బబ్బాయ్, ఆ కింద చెప్తారు చూడండి వాళ్ళ లిస్ట్. రేపు చనిపోదాము గనక తిందము, త్రాగుదామని చెప్పి ఎడ్లను వధించుచు. అబ్బా, వధ వేశారట. ఎడ్లు అంటే తింటే ఏం తినాలి? తింటే ఏం తిని చచ్చిపోవాలి? సరే, అలాగుంది ఆలోచన. ఎద్దు మాంసం తిని చచ్చిపోవాలరా, అదే జీవితానికి చాలిక. మటన్ తిని చచ్చిపోవాలరా, చికెన్ బిర్యానీ తిని చచ్చిపోవాలరా, మటన్ బిర్యానీ తిని చచ్చిపోవాలరా, గారెలు తిని చచ్చిపోవాలి, బూరెలు తిని చచ్చిపోవాలి. మనుషులండి. రేపు చనిపోయేవాడు తినాలని ఆలోచిస్తాడట. ఆ తినడంలో కూడా ఏం తినాలనుకుంటున్నాడట? ఎడ్లను వధించుచు, గొర్రెలను కోయుచు, తర్వాత మాంసము తినుచు, ద్రాక్ష రసము త్రాగుచు. తింటే అయిపోయిందా? మళ్ళా త్రాగుడు. త్రాగడానికి ఏదో ఒకటి కావాలి. మందు, చిందు, విందు, ఇదే కదండి ఈరోజు ప్రపంచం. ఏముంది జీవితంలో? ఈడు ఎడ్ల మాంసం, గొర్రెల మాంసం తింటాడట, తర్వాత మందు త్రాగుతారట, త్రాగడానికి ద్రాక్షరసం ఉండాలా. అయిపోయింది అనుకుంటున్నారా? థర్డ్ స్టేజ్ ఉంది. మీకు ఇది ఎక్కడ బయటపడుతుంది అంటే, ఇజ్రాయేల్లో దూడం చేయించుకున్నప్పుడు ఏం చేశారు చెప్పండి? తిరుచు, త్రాగుచు, నెక్స్ట్ ఆడుటకు లేచిరి. థర్డ్ స్టేజ్ ఏంటి చెప్పండి? ఆట. ఈరోజండి నిజంగా ఈ డ్యాన్స్ ఆట అనేది ఎంత పీక్కి వెళ్ళిపోయిందంటే ఈ పిచ్చి. ఈ మధ్యకాలంలో మీరు సోషల్ మీడియాలో అప్పుడప్పుడు చూస్తున్నారో లేదో, పెళ్లి చేసుకున్నప్పుడు పెళ్లి కూతురు డ్యాన్స్లు వేసేస్తుంది. చూస్తున్నారు ఈ మధ్యకాలంలో? పెళ్లి కూతురు డ్యాన్స్ చేస్తుందండి పెళ్లిలో ప్రజలందరి ముందు. లేదంటే అదేదో అంటారండి తర్వాత చేసే ప్రోగ్రామ్, ఆ రిసెప్షన్లోను. భరత్ అని ఈ తెలంగాణలో ఒక సాంప్రదాయం ఉంటుంది. అక్కడ కూడా ఆ రోడ్డు మీద అలాగా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు నడుచుకుంటూ వస్తుంటే ఒకప్పుడు సిగ్గుపడుతూ వాళ్ళు చూస్తున్నారు వీళ్ళు చూస్తున్నారని పెళ్లి కూతురు సిగ్గుపడి కింద తల ఎత్తుకుని వచ్చేదండి ఇంటికి. ఒకప్పుడు పరిస్థితి అదే కదండి. చాలా మంది ఆడపిల్లలకి జరిగింది ఇదే. అత్తారింటికి ఫస్ట్ రాగానే నీ పేరేంటని అడుగుతారు. సగం చచ్చిపోయి సిగ్గుపడుతూ పేరు చెప్తుంది. తర్వాత మీ ఆయన పేరేంటి, ఎవరితో కలిసి వచ్చాను అంటారు. అలా ఆయన పేరు చెప్పడానికి అసలు కొంతమంది ఆడపిల్లడండి మౌనంగా ఉండిపోయి సిగ్గుపడిపోయి ఆ పేరు చెప్పి చెప్పలేక అలా ఉండేవారు ఒకప్పుడు. పెళ్లి కూతురన్నా ఆడపిల్లన్నా. ఏమంటే ఒక ఆవిడని మనం చూస్తే నాకు సిగ్గేసేసింది నాకే అయితే చూడడానికే. పెళ్లిలో కట్టిన చీర పైకి ఎగ్గట్టేసి డ్యాన్స్ వేస్తుంది. పైకి కట్టేసి, పొలాల్లో పనిచేసేటప్పుడు చీర పైకి కట్టుకుంటారు కదా, అలా కట్టి డ్యాన్స్ వేస్తుందండి అందరి ముందు. అంటే మనుషులకి ఏం పిచ్చి పట్టింది అంటే తినాలి, త్రాగాలి, అందరి ముందు ఏం చేయాలి? గెంతాలి. సోషల్ మీడియాలో మీరు ఇప్పుడు చూడండి, ఒకప్పుడు ఏదో ఉండేదండి, మొత్తం బ్యాన్ చేసి పడేశారు దాన్ని. అక్కడ ఆ యాప్ కూడా అంటించాడు ఈ పిచ్చి అంతా. టిక్ టాక్ అని ఒక యాప్ వచ్చేది అప్పట్లో. ఇంక ఎవరు పడితే వాళ్ళు ఎగటం, గెంతటం, ఏదో ఒకటి మాట్లాడటం, అందులో పెట్టడం, వీడియోలు పెట్టడం. అక్కడి నుంచి ఇంకా అందరికీ నుండి ఇలాగా నేను గెంతాలి, ఎగరాలి, అందరికీ కనబడాలి. ఇది ఇప్పుడు అనుకుంటున్నారా? ఎప్పటి నుంచి ఉందట మనుషులకి పిచ్చి? క్రీస్తుకు పూర్వం 700 సంవత్సరాల క్రితం నుంచే రేపు చనిపోతాను కనుక తినాలి, త్రాగాలి, నెక్స్ట్ ద్రాక్షరసం, త్రాగుడు ఉండాలి, నెక్స్ట్ సంతోషించి ఉత్సహించాలి. ఉత్సవం, సంతోషంగా ఉత్సాహంగా గెంతులు వెయ్యాలి. మనుషులండి, మానవ జాతి ఈ లోకాన్ని, లోకంలో ఉన్న వాటిని ఎంతగా హత్తుకుపోయిందో చెప్తున్నాడు దేవుడు. ఎంత అడిక్ట్ అయిపోయారో ఈ లోకానికి, లోకంలో ఉన్న వాటికి ఎంత దారుణంగా వాళ్ళు ఏమండి బానిసలు అయిపోయారో చెప్తున్నాడు. రేపు చనిపోయేవాడు తినాలనుకుంటున్నాడట, త్రాగాలనుకుంటున్నాడట, ఎగరాలనుకుంటున్నాడట, గెంతాలనుకుంటున్నాడట.
మన ఈ మధ్యకాలంలో ఒక వీడియో, నేను ఈ పాట చెప్పిన ప్రతి చోట మీటింగ్లో ఒక వీడియో వేసానండి. దాస్ దగ్గర ఉంటుంది, విద్యను పంపిస్తాడు నీకు, చూడు బాబు. అసలు ఈ గెంతటం విషయంలో, ఎగరటం విషయంలోనండి మనుషులు ఏ స్టేజ్కి వెళ్ళిపోయారో అదొక ఉదాహరణ. అంటే డ్యాన్స్ వేయాలి, ఉత్సాహంగా మేము ఉండాలి, సంతోషంగా మేము ఉండాలి అన్న దాంట్లో మనుషులు ఏ స్థితికి వెళ్ళిపోయారో, ఏ స్టాండర్డ్కి వెళ్ళిపోయారో మీకు కనబడుతుంది. ఆవిడని చూడండి, ఎక్కడ ఉంది చెప్పండి. ఆవిడ ఐసీలో ఉంది, చచ్చిపోద్ది 2-3 రోజుల్లో. ఇప్పుడు ఆవిడ ఏం చేస్తా చూడండి. సౌండ్ అయినా పాట చూడండి, వెనకాల పాట వినండి. చలో చూసారండి ఎలా ఉందో. చచ్చిపోయే ముందు కూడా ఏం చేస్తుంది చెప్పండి? డ్యాన్స్ చేస్తుంది, పాట చేస్తుంది, నన్ను అందరికీ చూపించండి అని మరొకరితో వీడియో తీయించుకుంటుంది, ఇంకొకరితో వీడియో తీయించుకుంటుంది. ఆ స్టేజ్లో పాట పాడుతూ. ఏమన్నా మరి ఇప్పుడు డ్యాన్స్ చేయడానికి చేతులు కాళ్ళు లేవటం లేదు కదా, కాళ్ళు లేవటం లేదు కదా, శరీరం లేవటం లేదు కదా, జస్ట్ చేతులతో ఆడిస్తుందండి ఆట. ఇది ఎందుకు చూపించింది తెలుసా? కరెక్ట్గా చెప్పాడు చూడండి దేవుడు అక్కడ. రేపు చనిపోదాము గనుక తిందాం, త్రాగుదాం, ద్రాక్షరసం త్రాగుదాం, నెక్స్ట్ సంతోషించి ఉత్సహిందాం. అంటే చనిపోయే ముందు మారడా? చావొస్తున్నా కూడా మనిషి మారడా? చావొస్తున్నా కూడా మనిషి లోకాన్ని విడిచిపెట్టడా? లోకాలను కలిగించిన దేవుని వైపు తిరగడా? ఎవడే నిజంగా చావు ముందు పరిస్థితి ఎలా ఉండాలో అంటే ఒక్క ఉదాహరణ జ్ఞాపకం చేస్తాను మీకు. బైబిల్లో సిలువలో దొంగలు చూడండి. యేసుక్రీస్తుల వారికి అటొక దొంగని ఇటొక దొంగని సిలువేశారు. లెఫ్ట్లో ఒకరు, రైట్లో ఒకరు, ఇద్దరు దొంగలే. కానీ అందులో ఒక దొంగ కోరిన కోరిక అండి, చావుకు ముందు యేసుక్రీస్తుల వారిని దొంగ కోరుతున్న కోరిక ఏంటి? ఎలాగో చనిపోతాం మనం, కొద్ది గంటల్లో మనం ఎలాగో చనిపోతాం కనుక ప్రభువా, నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు కొంచెం నన్ను జ్ఞాపకం చేసుకోవా, నన్ను నీ రాజ్యంలోకి తీసుకోవా, నన్ను నీ చెంతకు చేర్చుకోవా. చూసారండి చావు ముందు అతని కోరిక ఎలా ఉంది చూసారా? ఈ చావు ముందు మనుషుల కోరిక ఎలాగుంది ఇక్కడ. ఇప్పుడు మనం వీడియోలో చూస్తున్న వీళ్ళ కోరికలు ఎలాగున్నాయి. ఆశ్చర్యం అండి అసలు. ఈ లోకాన్ని చూస్తుంటే ఆశ్చర్యం. అంటే లోకము మట్టిలో నుండి పుట్టిన వాటి అన్నిటికీ ఏమైపోయింది ఇప్పుడు? అతుక్కుపోయింది. బాగా పిచ్చి ప్రేమ పెంచుకున్నారు ఈ లోకం మీద, ఈ లోకంలో ఉండే తిండి మీద, లోకంలో ఉండే వస్తువుల మీద, లోకంలో ఉండే మనుషుల మీద బాగా విపరీతంగా ప్రేమ పెంచుకున్నారండి. విడిచిపెట్టలేనట్టుగా హత్తుకుపోయారు వాళ్ళని హత్తుకుపోయారు. దేవుడు బైబిల్లో కూడా ఒక అద్భుతమైన మాట మాట్లాడతాడు, మీకు చూపిస్తాను ఇప్పుడు. లేవికాండం మీరు చూడండి. లేవికాండం 25వ అధ్యాయం 23వ వచనం బైబిల్లో చూడండి ఎంత బాగుంటుందో. లేవికాండం ఒకప్పుడు ఇశ్రాయేలుకి భూభాగాలు పంచుతూ దేవుడు ఈ మాట చెప్తున్నాడండి వాళ్ళకి. లేవికాండం 25వ అధ్యాయం 23వ వచనం. ఇదిగో మీరు భూమిని శాశ్వతంగా విక్రయము చేయకండి, ఆ భూమి నాదే, మీరు నా యొద్ద కాపురమున్న పరదైసులు. ఏమన్నా మళ్ళా చదువుతానే ఎంత బాగా మాట్లాడుతున్నాడు దేవుడు అంటే, భూమిని శాశ్వత విక్రయం చేయకండి. నేను మీకు భూమిని ఇచ్చాను కదా, దున్నుకోమని, పంట పండించుకొని తినండి తప్ప అమ్ముకోకండి అన్నాడు. భూమిని అమ్ముకోకండి అన్నాడు, ఉంచుకోండి మీరు చక్కగా తినండి అన్నాడు. తర్వాత అంటున్నాడు ఆ భూమి నాదే అన్నాడు. భూమి ఎవరిదట? ఆ భూమి ఎవరిదన్నాడు? ఇశ్రాయేలుకి దేవుడు భూమి ఇస్తూ ఆ భూమి నాదే అన్నాడు. అంటే ఇప్పుడు భూమి మొత్తం ఎవరిది చెప్పండి? ఇప్పుడు లోతుగా ఆలోచిద్దాం. భూమి మొత్తం ఎవరిది? దేవుడిది. భూమిలో నుండి పుడుతున్న పంట ఎవరిది? దేవుడిదే. భూమిలో దొరుకుతున్న బంగారమా, వెండ, గ్యాస, బొగ్గ, ఇవన్నీ ఈ ఖనిజాలన్నీ కూడా ఎవరివి? ఈ ఖనిజ సంపదలు ఎవరివి? దేవుడివి. ఇక్కడ ఒక మాట అడుగుతాను నేను, ఆ భూమి నాదే, మీరు నా యొద్ద కాపురమున్న పరదేశులు అన్నాడు.
ఇక్కడ లోతుగా మనం ఆలోచించవలసిన విషయం ఏంటో తెలుసండి. ఇప్పుడు దేవుడు మాటను పక్కకు పెట్టి కొద్దిసేపు మనం ఎవరి దగ్గరైనా ఒక 7 ఎకరాలు 8 ఎకరాలు పొలం ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఈ భూమి ఎవరిది అని అడిగామనుకోండి, అతనేమంటాడు చెప్పండి? బాగా ఆలోచిద్దాం. పోనీ మీకు భూమి ఉంది అనుకోండి, మీ దగ్గరికి వచ్చి భూమి ఎవరిదంటే మీరు ఏమంటారు? భూమి నాదే అంటారు మీరు. దేవుడు బైబిల్ ఏమంటున్నాడు? ఆ భూమి నాదే అన్నాడు. ఎందుకు ఎవరిది? నీదా ఆయనదా? ఏమండి? ఎవరిది భూమి? దేవుడిది. ఇంకో విషయం తెలుసా? ఈ భూమి నాదే అని ఇప్పుడు మీరు అంటున్నారు కదా, ఇప్పుడు ఎవరినైనా ఈ భూమి నాదే అన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి నీకు ఈ భూమి ఎక్కడిది అని అడగండి. ఎక్కడదంటే ఏం చెప్తాడు? మా తాత నాకు ఇచ్చాడు అంటాడు. వాళ్ళ తాతగారు బ్రతుకున్న కాలంలో కూడా ఈ భూమి ఎవరిదంటే ఆయన ఏమని ఉంటాడు? ఈ 7 ఎకరాలు ఎవరిదని ఉంటే ఆ తాత ఏమని ఉంటాడు? నాదే అన్నాడు. 7 ఎంతకి తాత నాదన్న తాత ఏడు? ఇప్పుడు మనవడికి ఇచ్చాడు, మనవడు నాదే అంటున్నాడు. మనవడి దగ్గరికి ఒక 100 సంవత్సరాల తర్వాత వెళ్తే మనవడు ఉంటాడా? ఇప్పుడు లోతుగా ఆలోచిస్తుంటే ఇప్పుడు భూమి ఎవరిది? దేవుడిది. దేవుడు నరులకు ఇచ్చాడు వాడుకోమని, పంట పండించుకోమని, ఏమైనా కొద్ది రోజులు ఉంటే అక్కడ ఇల్లు కట్టుకుని ఉండమని. అందుకే దేవుడు డైరెక్ట్గా అక్కడ వాడిన పదం ఏంటంటే, మీరు నా యొద్ద కాపురమున్న పరదేశులు. ఒక రకంగా చెప్పాలంటే అద్దుకుంటున్నారు నా దగ్గర, నేను ఖాళీ చేయమన్నప్పుడు ఖాళీ చేయాల. అంతే కదండి? భూమి మీద నుంచి దేవుడు ఖాళీ చేయమంటే ఖాళీ చేయాలి. జయలలిత గారు మీకు తెలుసు కదండి, మాజీ సీఎం, ఆవిడ చనిపోయింది. సినిమా యాక్టర్, తమిళనాడు ముఖ్యమంత్రి గారు జయలలిత గారు. ఆవిడికి ఇక్కడ మన బాలనగర్ వెళుతుంటే ఆవిడ ఒక పెద్ద ఇల్లు ఉంటుందండి రోడ్డు పక్కనే. ఆవిడ చనిపోయిన తర్వాత ఆ ఇల్లు అంతా ఇప్పుడు బూజులు పట్టుకుపోయి గేట్లకి తాళాలు వేసేసి గవర్నమెంట్ సీల్ వేసేసి ఉంది. అది ఎవరు వాడుకోవట్లేదు. ఎందుకంటే దాని డాక్యుమెంట్లు ఎక్కడ ఉన్నాయో తెలియదట, అది ఎవరికి ఇవ్వలేదట. ఆవిడ పేరునుంది, ఆ డాక్యుమెంట్లు ఎక్కడ ఉన్నాయో తెలియదు. ఆవిడ చనిపోయింది. ఏమంటే ఇప్పుడు ఆ ఇల్లు ఎవరికే కాకుండా గవర్నమెంట్ సీల్ వేసి పెట్టింది. అక్కడ పెద్ద ఇల్లు, కాస్ట్లీ ఇల్లు, కొన్ని కోట్లు ఉంటుంది అది. ఇది ఎందుకు చెప్పారంటే, ఆవిడ బ్రతుకున్నంత కాలం ఈ ఇల్లు నాదే, ఆ పొలం నాదే, ఆస్తి నాదే అంది. ఆవిడ ఉంది, ఇప్పుడు లేదు. ఇప్పుడు దేవుడు మాట్లాడిన మాట చూడండి, ఆ భూమి నాదే, మీరు నా యొద్ద కాపురమున్న పరదేశులు, నేను ఇచ్చినంతకాలం వాడుకోండి, తర్వాత మీరు ఖాళీ చేసి వెళ్ళిపోతారు తప్ప దాని మీద ప్రేమ పెంచుకోకండి. దేవుడు ఉద్దేశం ఏంటంటే, ఆ మాట రాయడంలో దేవుడు ఉద్దేశం ఏంటంటే, నేను మీకు ఇచ్చాను, మీరు పరదేశులు, నేను మీకు ఇచ్చినప్పుడు దాన్ని వాడుకోండి. పంట పండించుకోమని ఇచ్చాను, పంట పండించుకొని తినండి. ఇల్లు కట్టుకోమని ఇచ్చాను, ఇల్లు కట్టుకొని దాంట్లో ఉండండి. అంతే తప్ప ఈ భూమి నాదే, ఈ భూమి నాదే. చాలామంది అండి భూముల దగ్గర గొడవలు ఎలా ఉంటాయంటే, అవతలోడు రాయి ఒక్క పొరపాటున ఆ రాయి యువతలోడు పొలంలోకి ఇలా వంగింది అనుకోండి, నీ రాయి వంగింది, లేదంటే బెత్తుడు నా దాంట్లో జరిగిపోయింది. గొడవలు కదండి, కొట్లాట్లు అక్కడే బుర్రలు పగలు కొట్టేసుకుంటారు, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, చంపుకుంటారు, జైలుకు కూడా వెళ్ళిపోతారు. జస్ట్ బెత్తుడు నేలకి కొట్టుకున్న వాళ్ళు లేరండి. బెత్తుడు పోలేరా, ఒక బెత్తుడు అటు వెళ్తే ఏమైంది, ఒక బెత్తుడు ఇటు వెళ్తే లేదు, నా రాయి బెత్తుడు అవతల ఉంటుంది. మా ఊర్లోనండి సేవకుడు పాస్టర్ గారు ఆయన ఇల్లు కట్టుకున్నాడు. రోడ్డు పక్క ఫ్లాట్ ఇల్లు కట్టుకున్నాడు. ఆయన స్థలం వరకు ఆయన ఇల్లు కట్టుకునండి. ఆయన స్థలం అయిపోయిన తర్వాత ఆయన స్థలంలోంచి కిందకి దిగడానికి రోడ్డు మీద మెట్లు కట్టేశాడు. అప్పటికి ఆ లోపల ఇల్లు లేవు, ఇతను ఒక్కడే ఇల్లు, రోడ్డు మీదకి మెట్లు కట్టేసినా ఎవరికి తెలియలేదు. కొద్ది రోజులుగా లోపల చివర ఉన్న వాళ్ళు కూడా ఇల్లులు కట్టుకున్నారు. ఇల్లులు కట్టుకున్నప్పుడు రోడ్డు కొలత వేశారు గవర్నమెంట్ వాళ్ళు వచ్చి. రోడ్డు కొలత వేయగానే ఇతను మెట్లు మొత్తం వచ్చేసి రోడ్డు మీద ఉన్నాయి. అప్పుడు వాళ్ళు వచ్చారు, న్యాయంగా అడిగారు, ఇదేంటండి మీరు మీ స్థలం వదిలేసి రోడ్ల మీద మెట్లు కట్టారు ఏంటంటే, దానికి ఒక సేవకుడు అయ్యి ఉండి, పాస్టర్ అయ్యి ఉండి పెద్ద గొడవ ఆ వెనకాల ఉన్న వాళ్ళతో. ఎందుకంటే వాళ్ళు చెప్పారు వినటం లేదు. గవర్నమెంట్ వాళ్ళు చెప్తే గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారు, జేసీబీ పట్టుకొచ్చి కూలగొట్టేశారు వాళ్ళు. అంతే, ఇక్కడ పెద్ద గొడవ అండి. మెట్లు కూలగొట్టినందుకు చేసిందే అక్రమం. కొంచెం వెనక్కి జరగవయ్యా, నీకు స్థలం ఉంది కదా, నీ స్థలంలో కట్టుకుంటే, లేదు నా స్థలం ఆ లోపల గంట ఉంది, మీరు డాక్యుమెంట్లు మార్చేశారు, తప్పుడు డాక్యుమెంట్లు తెచ్చారు అంటాడు. ఇది ఎందుకు చెప్పాను మీకు ఇప్పుడు అంటే, బెత్తడి నేల కోసం ఏమండి ఈరోజు ప్రాణాలు తీసుకుంటున్నారు మనుషులు. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్న మాట, ఆ భూమి నాది, మీరు నా యొద్ద కాపురమున్న పరదేశులు. ఎప్పుడు కూడానండి లోక సంబంధమైన వాటి విషయంలో మన ఆలోచన ఎలా ఉండాలో చెప్తాను
బాగా ఆలోచించుకోండి, మీరు అర్థం చేసుకోండి. లోకంలో ఉంటున్న ఇల్లుల మీద, పొలాల మీద, మనకేమో దేవుడు వాడుకోవడానికి ఇచ్చే వస్తువుల మీద మన ఆలోచన విధానం, మన మన ప్రేమ వాటి 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 మీద ఎంతవరకు ఉండాలి అంటే, మీరు చూడండి, అప్పుడప్పుడు ప్రయాణాలు చేయడానికి బస్సులో కానీ ట్రైన్లో కానీ రిజర్వేషన్ చేసుకుంటారు సీటు. తెలుసు కదా మీకు? సీట్ రిజర్వేషన్ చేసుకున్నారంటే అర్థం ఏంటి? ఆ సీటు మీరు కొనుక్కున్నారని అర్థం, అంతే కదా? సీట్ని మీరు ఏం చేశారు? కొనుక్కున్నారు. ఇప్పుడు సికింద్రాబాద్లో ట్రైన్ ఎక్కారు, మీరు రాజమండ్రి దిగాలి, మీ సీట్ అక్కడ వరకు రిజర్వ్డ్. మీరు ఎక్కిన తర్వాత ఏమంటే ఆ సీట్లో ఎవరైనా కూర్చున్నారనుకోండి, ఊరుకోరు. ఎందుకు? మీరు ఏం చేసుకున్నారు? దాన్ని రిజర్వ్ చేసుకున్నారు. ఏమంటే సీట్ నాదండి అనగానే లేచిపోతాడు వాడు. లేచిపోయిన తర్వాత సీటు మీద మీరు కూర్చుంటారు లేదా పడుకుంటారండి? నేను మాట్లాడుతాను, ఆ సీటు మీద కూర్చున్నప్పుడు కానీ పడుకున్నప్పుడు కానీ మీ ఫీలింగ్ ఏంటి? మీరు ఏం ఆలోచిస్తారు చెప్పండి? బాగా ఆలోచించండి, ఏం ఆలోచిస్తారు? సీటు నాదే. కొంతమంది ఉంటారండి, మరీ వాళ్ళని ఏమనాలో అర్థం అవుతుంది, కానీ పొరపాటున ఎవడన్నా సీటు మీద కాలెట్టాడు అనుకోండి, సీటు నాది, కాలు తీసి. పొరపాటునాడు ఎవడన్నా ఇలా పట్టుకుని నుంచుని పాపం వాడు కాళ్ళలాగో ఏమండి కొద్దిసేపు కూర్చుంటారు, కూర్చొని కుదరదు, సీట్ నాదే. నేను ఒక మాట అడుగుతున్నాను, ఈ సీటు ఎప్పటి వరకు నీది బాబు? ఎప్పటి వరకు నీది? మొత్తం లైఫ్ టైం ఇచ్చాడా రైల్వే వాడు? రాజమండ్రి వరకేనా? రాజమండ్రి మన స్టాప్ రాగానే సీటు మందా వదిలిపెట్టి వెళ్ళిపోవాలా మీరు చెప్పండి? లేకపోతే రెంచులు పానాలు పట్టుకొచ్చి ఈ సీట్ నేను కొనుక్కున్నాను అని మొత్తం ఇప్పుకొని పట్టుకుని వెళ్తున్నాం అనుకోండి, రైల్వే వాడు పోలీసులను పంపించి లోపలేడు. సీట్ ఎప్పటి వరకు నీది అంటే రాజమండ్రి స్టాప్ వచ్చేంత వరకు నీది. ఎవడైనా విజ్ఞత కలిగిన వాడు ఎలా ఆలోచిస్తాడు అంటే, ఆ సీటు మీద కూర్చున్నప్పుడు ఎవరైనా ఇబ్బంది పడుతున్నాడు అనుకోండి, ఎవడు కొద్దిసేపు కూర్చుంటారంటే, కూర్చోండి, మీది కాదు నాది కాదు, నేను దిగిపోతాను, మీరు కొద్దిసేపు ఆగితే మీరు దిగిపోతాం, నేను దిగిపోతాం, రైట్ కదండి? ఇది మంచి ఆలోచన కదా. ఇప్పుడు భూమి మీద ఉన్నవాడు కూడా ఎలా ఆలోచించాలో తెలుసా? మనకి 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 మనం దిగిపోయే స్టాప్ ఏది చెప్పండి? మనకి భూమి మీద నుంచి మనం శాశ్వతంగా దిగిపోయే స్టాప్ ఏది? మన మరణదినం రోజు ఈ భూమి నుంచి దిగిపోవాలి, అంతేనా? ఆస్తులున్నా దిగిపోవాలి, అంతస్తులున్నా దిగిపోవాలి, కారులున్నా, బంగారం ఉన్నా, వెండి ఉన్నా, మన వెనకాల 100-200 మంది ఫాలోవర్స్ ఉన్నా, బంధువులు ఉన్నా, ఎవరున్నా నీ స్టాప్ రాగానే భూమి మీద నుంచి నువ్వేం చేయాలి? దిగిపోవాలి. అప్పుడు నువ్వు కోరుకున్నవి, లేదంటే నువ్వు గొడవలు పెట్టుకున్నవి, నువ్వు తిట్లాడినవి, కొట్లాడినవి అన్నీ ఇక్కడే ఉంటే నువ్వు మాత్రం దిగి వెళ్ళిపోతావు. నేను బస్సులో కానీ ట్రైన్లో కానీ ఈ దెబ్బలాడుకునే వాళ్ళని, పోట్లాడుకునే వాళ్ళని చూస్తే నేను లోపల నవ్వుకుంటూ ఉంటాను. ఎందుకంటే కొట్టుకున్న వాళ్ళు ఇద్దరు ఉంటారు, ట్రైన్లో ఉంటారా? అతని స్టాప్లో అతను దిగిపోతాడు, ఇతని స్టాప్లో ఇతను దిగిపోతాడు. కొద్దిసేపు ఓపిక పడితే ఇద్దరు ప్రయాణం అయిపోద్ది, దానికి పెద్ద గొడవ. ఇక్కడ లోతుగా మీరు ఆలోచిస్తే దేవుడు అదే చెప్తున్నాడు, ఆ భూమి నాదే, మీరు నా యొద్ద కాపురమున్న పరదేశులు అన్నాడు. చూసారా? నా యొద్ద కాపురమున్న పరదేశులు. దాన్ని హత్తుకోకండి, ఆ భూమిని హత్తుకోకండి, ఆ భూమిలో నుండి వస్తువులను హత్తుకోకండి. మీరు దిగిపోతారు, మీ స్టాప్ రాగానే 60-70 ఏళ్ళు రాగానే మీకు స్టాప్ వస్తుంది, మీరు ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయే దాని మీద, ఉండని దాని మీద, మీ వెనక రాని దాని మీద మీరు ఎందుకు అలా మమకారం మనసు పెంచుకుంటున్నారు? దేవుడండి ఈ మాటలన్నీ ఆయన రాయించడం వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటంటే, ఎందుకు మీరు దాని మీద అంత మమకారం పెంచుకుంటున్నారు? మనిషి మీకు తెలియదు కదండి, మనిషి ఈరోజు ఎలా మారిపోయాడంటే, నేను చెప్పే జాగ్రత్తగా వినండి, దేవుడు వద్దన్నది ఎవరు చేసినా సరే అండి వాళ్ళ జీవితాలు బాగోవండి. దేవుడు ఇది వద్దు అంటాడా, అది ఎవరు చేసినా వాళ్ళ జీవితాలు బాగోవు. బాగా అర్థమయ్యేటట్టు చెప్తాను చూడండి. ఈ లోకం మీద, ఈ లోకంలో ఉన్న వాటి మీద మీరు మనసు పెట్టుకోవద్దు అన్నాడు. మొదటి వారు చెప్పారు కదా మీకు, 1 యోహాను 2:15-16లో, మీరు ఈ లోకాన్ని ప్రేమిస్తే వాళ్ళలో ఏముండదు? తండ్రి ప్రేమ ఉండదు, ఈ లోకాన్ని ప్రేమించొద్దు అన్నాడు దేవుడు. లేదు నేను ప్రేమిస్తానంటారా? ఒకటి జరుగుతుందండి. మీరు ఒకసారి సామెతల గ్రంథం మీరు తీయండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం మీరు చూడండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. ఒకడు నవ్వుచుండినను వాడి హృదయమున దుఃఖముండవచ్చును అన్నాడండి. ఏమండి, ఇది ఒక రకంగా చెప్పాలంటే పెద్ద ఫిలాసఫీ అండి,
పెద్ద పెద్ద కవులు, పెద్ద పెద్ద వాళ్ళు మాత్రమే చెప్పగలిగిన ఫిలాసఫీ ఇది. ఒక వ్యక్తి నవ్వుతున్నా సరే అతని హృదయంలో ఏముంటుందట? దుఃఖం ఉంటుంది. ఏమంటే మీరు నిజమే కదా, మీరు చూడండి కావాలంటే ఈ జబర్దస్తులు చూస్తున్నప్పుడు, ఈ పటాసులు చూస్తున్నప్పుడు, సీరియళ్ళు చూస్తున్నప్పుడు, సినిమాలు చూస్తున్నప్పుడు మనిషి ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? నవ్వుతూ నవ్వుతూ అసలు ఆనందంగా సంతోషంగా ఉంటాడు. ఎప్పటి వరకు? జబర్దస్త్ ప్రోగ్రాం ఉన్నంత వరకే నవ్వుతాడు. 8:30కో 9:30కో ప్రోగ్రాం అయిపోయింది, మరలా ఏంటి చెప్పండి? నవ్వు ఉంటుందా? మళ్ళీ ఏడుపా? రేపు తెల్లవారి 5వ తారీఖు ఈఎంఐలో ఏమంటే అకౌంట్లో డబ్బులు లేవు, ఎలాగుంటుంది? రేపు తెల్లవారి ఈఎంఐ కట్టాలి, అకౌంట్లో 5,000 కావాలి, లేవు, డబ్బులు లేవు, మనసు నిండా ఏమంటే డబ్బులు ఎలాగా? ఈఎంఐ కట్టకపోతే మనకి మళ్ళా అదేమంటారు దాన్ని, ఫైన్ వేసేస్తాడేమో, కట్టకపోతే ఏదైనా జరుగుతుందేమో, ఈ బాధ ఉంటుంది లోపల. లేదు రేపు ఏదో భయంకరమైన తగువ పంచాయతీ ఉందనుకోండి, ఏం జరుగుతుంది అన్న బాధ ఉంటుంది. లేదా చాలా మంది ఉద్యోగానికి వెళ్ళకుండా ఊరు మీద తిరిగి తర్వాత రోజు ఉద్యోగానికి వెళితే సార్ ఏమంటాడు అన్న భయం ఉంటుంది. ఈ దుఃఖాలన్నీ లోపల ఉంటాయండి మనుషులకి సహజంగా. ఇవన్నీ దుఃఖాలన్నీ లోపల పెట్టుకుని పైకి ఏం చేస్తూ ఉంటాడు? నవ్వుతూ ఉంటాడు. మీకు ఒక మాట చెప్పనా? అసలు ఈరోజు చూడండి, ఇన్ని టీవీ ఛానల్స్ కానీ, ఇన్ని సీరియల్స్ కానీ, ఇన్ని నవ్వుల ప్రోగ్రామ్స్ కానీ, కామెడీకే కొన్ని ఛానళ్ళు రావటం కానీ, ఇదంతా మనుషులు ఎందుకు సృష్టించారో తెలుసండి? సంతోషం కోసం, అంతే కదండి. ఇవన్నీ ఎందుకు సృష్టించారు? సంతోషం కోసం. సంతోషం కోసం ఇవన్నీ సృష్టించారంటే వాళ్ళ హృదయాల్లో ఏమి లేదు. జబర్దస్తులు, పటాసులు పెట్టుకుని ఆర్టిఫిషియల్గా ఎందుకు నవ్వుతున్నాడు మనిషి? దుఃఖంతో హృదయం మునిగిపోయింది, ఏవో బాధలతో ఉంది, ఏవో కష్టాలతో ఉంది, ఏవో కన్నీళ్లతో ఉంది. ఇవన్నీ పోగొట్టుకోవాలంటే మనకి ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం మనకి కావాలి. సినిమాకి ఎందుకు వెళ్తారు మనుషులు? సినిమాల చుట్టూ ఎందుకు తిరుగుతారు? సీరియల్ ఎందుకు చూస్తారు? లేదంటే ఈ పటాసులు ఎందుకు చూస్తారంటే లోపల ఉన్న దుఃఖం కాస్త, బాధ కాస్త కొద్దిసేపు మనం మర్చిపోవాలంటే ఇవన్నీ చూడాలి, అంతేనా? ఇప్పుడు నేను అడుగుతున్నానండి, ఈ మాట మళ్ళీ చదవండి. ఎంత ఎంత మానసిక శాస్త్రాన్ని చెప్తున్నాడు దేవుడు అంటే, మన మనస్సును దేవుడు గ్రహించండి, మన మనస్సును బాగు చేసే మాటలు అవి. ఇదిగో ఒకడి హృదయంలో దుఃఖం ఉందట, కానీ వాడు పైకి ఏం చేస్తున్నాడట? నవ్వుతున్నాడట. ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖముండవచ్చును, సంతోషము తొదకు వ్యసనమగును. అంటే అర్థం ఏంటో తెలుసా? ఈ దుఃఖ హృదయంతో మునిగిపోయిన వీడు లోక సంబంధంగా ఏం వెతుక్కుంటున్నాడట? సంతోషాలు వెతుక్కుంటున్నాడట. చివరికి ఆ సంతోషాన్ని వెతుక్కోవడం అనేది వాడికి వ్యసనంగా మారిపోయిందట. ఇంకంతే, నేను ఎప్పుడు ఆనందంగా ఉండాలంటే ఇక టీవీ చూస్తూ కూర్చుంటాను, సెల్ ఫోన్ చూస్తూ కూర్చుంటాను. వాడు సంతోషం కోసం సంతోషం కూడా వ్యసనంగా మార్చేసుకున్నాడట. కారణం ఏంటంటే హృదయం నిండా ఏముంది? దుఃఖం ఉంది. మీరు చూడండి, యవనస్తులు ఇంట్లో అమ్మనాలతో గొడవ పెట్టుకున్నారనుకోండి, వాడు ఇంట్లో అమ్మనాలతో గొడవ పెట్టుకుని బయటికి వెళ్ళిపోతాడు. బయటికి వెళ్ళి ఏం చేస్తున్నాడు మీరు గమనించండి, సీక్రెట్గా ఫాలో అవ్వండి, ఖచ్చితంగా సినిమాకి వెళ్ళిపోతాడు. ఇక్కడ ఇంట్లో అమ్మనాలతో గొడవ అయింది కనుక ఈ దుఃఖాన్ని నేను పోగొట్టుకోవాలంటే నేను వెళ్ళి ఏం చూడాలి? ఇప్పుడు సంతోషాన్ని ఇచ్చే ఎంటర్టైన్మెంట్కి వెళ్ళాలి. ఇప్పుడు దేవుడు పలుకుతాడండి. నేను దేవుడిని ఆలోచిద్దాం. అసలు హృదయములో దుఃఖం ఉన్నప్పుడు ఆ దుఃఖాన్ని పోగొట్టుకునే ప్రయత్నం చేయకుండా పైన సంతోషాన్ని ఇచ్చే కార్యక్రమాలు చూస్తే హృదయంలో ఉన్న దుఃఖం పోయిద్దా? ఉండిపోయిద్దా? అది లోపల ఉన్న దుఃఖం తీసుకోవడానికి ప్రయత్నించాలి తప్ప పైన ఆర్టిఫిషియల్గా నువ్వు సంతోషాలు తీసుకుంటే మాత్రం ఎంతకాలం నువ్వు సంతోషంగా ఉంటావు? దేవుడు చెప్తాడండి. బైబిల్ వాటి వండర్ఫుల్ బైబిల్ అండి. అంటే ప్రతి ప్రశ్నకు బైబిల్ దగ్గర, దేవుడి దగ్గర సమాధానాలు ఉన్నాయి. నీ హృదయం బాగుండకపోవడానికి, నీ హృదయం దుఃఖపడిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? ఒక మాట చూపిస్తాను చూడండి. ఇక్కడే మీరు ముందు అధ్యాయానికి రండి, 13వ అధ్యాయానికి రండి. 13వ అధ్యాయం 12వ వచనం చూడండి. 13వ అధ్యాయం 12వ వచనం. కోరిక సఫలము కాకుండుట చేత హృదయము నొచ్చును, సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షం. మీకేమర్థమైంది చెప్పండి? కోరిక సఫలం అవ్వకపోతే హృదయములో ఏం పుడుతుందట? హృదయము నొచ్చును. అంటే హృదయం నొచ్చుకుని హృదయంలో ఏం పుడుతుంది? దుఃఖం, బాధ. ఒక అమ్మాయిని ప్రేమించాడు, ఆ అమ్మాయి నో చెప్పింది అనుకోండి,
కోరుకున్నాడు అమ్మాయిని వివాహం చేసుకోవాలి, అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, నేను నేను అమ్మాయితో ఉండాలని కోరుకున్నాడు. కానీ ఆవిడ నో చెప్పింది. కోరిక సఫలం అవ్వలేదు. అప్పుడు హృదయంలో ఏం పుడుతుంది? బాధపడుతుంది. హృదయంలో బాధపడితే మొత్తం గడ్డం ఇంత పొడుగు పెరుగుతుంది. అప్పుడు అనుకోవాలి, ఇంత పొడుగు గడ్డం పెరిగిందంటే ఏమైందిరా? లవ్ ఫెయిల్యూర్. లవ్ ఫెయిల్యూర్ అంటే మనోవాంఛ, లోపల పుట్టిన కోరిక సఫలం అవ్వలేదు. ఎప్పుడైతే కోరికలు సఫలం అవ్వవో మనసంతా దేంట్లో నిండిపోతాడు? నొచ్చుకుపోయి దుఃఖంతో నిండిపోతుందట. ఆ తర్వాత మాట మీరు అక్కడ చూస్తే సిద్ధించిన మనోవాంఛ అంటే అతను ఏదైతే కోరుకున్నాడో అది జరిగిపోయింది అనుకోండి, అప్పుడు ఎలా ఉంటాడట? జీవవృక్షం, జీవంతో హ్యాపీగా, సంతోషంగా, ఆనందంగా ఉంటాడట. ఇప్పుడు దీనిని బట్టి ఇందాక మీరు చదువుకున్న మాట ఆలోచించాలి. ఏ మాట? అసలు మనుషులు ఎందుకు ఇలాగా బాధపడిపోతున్నారు, ఎందుకు దుఃఖంతో మునిగిపోయారంటే, ఒకడు నవ్వుచుండినను వాడి హృదయంలో దుఃఖం ఉండవచ్చును అన్నాడు కదా. అసలు ఆ దుఃఖం వాళ్ళకి ఎందుకు వచ్చింది చెప్పండి? ఇప్పుడు హృదయాల్లోనికి దుఃఖం ఎందుకు వచ్చింది? వీడు ఏదో కోరికలు కోరుకుంటున్నాడు, ఆ కోరికలు తీరకపోయేసరికి హృదయం నిండా ఏముంది? మనోవాంఛ, బాధ బాధ బాధ. ఇక్కడ మాట్లాడుతానండి నేను మీరు లోతుగా ఆలోచించండి. మన పిల్లలు మనల్ని ఏదైనా కోరుతారు. మా సన్నిగాడు పాపం 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి డాడీ నాకు బట్టలు కొంటావా అని అడుగుతాడు. జాగ్రత్తగా ఆలోచించండి నేను చెప్పేది. ఏమడుగుతాడు? బట్టలు కొని డాడీ అని అడుగుతాడు. అప్పుడు నేను ఎలా ఆలోచిస్తాను చెప్పండి? వాడి కోరిక కదా అది. తండ్రిగా నేను ఎలా ఆలోచిస్తాను? ఎందుకురా ఇప్పుడు బట్టలు, మొన్న కదా కొన్నాను అంటాడు. అప్పుడు ఆడు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. ఏమన్నా తెలుసా? నువ్వు మొన్న కొన్నవేంటి డాడీ, కొని సంవత్సరం అయిపోయింది అంటాడు. ప్యాంట్లు పైకి ఎక్కిపోయినాయి, షర్ట్లు ఏమో చిన్నగా అయిపోయినాయి అంటాడు. ఒకసారి చూస్తే నిజంగా అలాగే ఉంటాయి, ప్యాంట్లు పైకి ఎక్కిపోయి. అమ్మో, అప్పుడు అనిపిస్తుంది నాకు, నిజమే కదా పాప వీడికి బట్టలు కొని చాలా రోజులైంది. ఆ పద డాడీ తీసుకెళ్తాను, షాపింగ్ తీసుకెళ్ళి ఒక 3 ప్యాంట్లు ఒక 2 షర్ట్లు తీసుకొచ్చాను అనుకోండి, ఇంకంతే. తర్వాత రోజు నుంచి ఆడు ఎలా ఉంటాడు చెప్పండి? ఆ ప్యాంటు షర్ట్ వేసి అందరికీ చూపించుకునే, మా డాడీ షర్ట్లు కొన్నాడు, మా డాడీ ప్యాంట్లు కొన్నాడు. ఎలాగుంది? సిద్ధించిన మనోవాంఛ తీరిపోయింది. దానికి ఎలాగుంది? బాగుంది. ఇక్కడ విషయం ఏంటంటే, వాడు నన్ను కోరినప్పుడు ఆ కోరికలో జెన్యునిటీ ఉందో లేదో గమనించాను నేను. అవునా? ఈడు నిజంగా అవసరమైందే అడుగుతున్నాడా అని ఆలోచించాను. అది అవసరం ఉంది అంటే అప్పుడు ఖచ్చితంగా కొన్నాను వెళ్ళి. ఇప్పుడు ఇంకోటి చెప్తాను, నీకు జాగ్రత్తగా వినండి. వాడి మధ్యకాలంలో నన్ను ఏమడిగాడంటే, మాకు బండి లేదు. సినిమా టైంలో సినిమాకు డబ్బులు సరిపోక నా బండి అమ్మేశాను. ఆ బండి అమ్మేసి ఆ డబ్బులు పట్టుకెళ్ళి సినిమా చేయించాం, సినిమా రిలీజ్ చేయించాం, అయిపోయింది. అప్పటి నుంచి మా ఇంటి దగ్గర బండి లేదు. కారు అస్తమాటు తీలేం. ఏదైనా చిన్న అవసరాలు, పాలు ప్యాకెట్ కావాలి, లేదంటే షాప్కి వెళ్ళి రావాలంటే అస్తమాటు కారు తీలేం. నేను కొన్నిసార్లు నడుచుకుంటూ వెళ్ళి వచ్చేవాడిని. నేను ఇంటి దగ్గర లేననుకోండి, ఆ డ్యూటీ ఎవరు కడుతుంది? ఆడికే పడుతుంది. ఆడు అస్తమాటు నడుచుకుని వెళ్ళి రావడానికి అలిసిపోయి సైకిల్ పని చేయటం లేదు. ఓ రోజు అంటున్నాడు నా దగ్గర కూర్చుని, డాడీ నడవలేకపోతున్నాను నేను, అస్తమాటు షాప్కి మమ్మీ చంపేస్తుంది నన్ను, అంతమాను అయితే అని షాప్కి తిరగలేకపోతున్నాను అన్నాడు. ఏంటి బాబు మరి సైకిల్ ఏమన్నా పాత సైకిల్ కొనమంటావా అంటే, వాడు అంటున్నాడు, పాత సైకిల్ వద్దు డాడీ, కొత్తగా బ్యాటరీ బండి వచ్చిందట, ఆ బండి కొను అన్నాడు. ఎలాగుంది కోరిక? ఎలాగుంది? బాగుందా? బాగోలేదా? కయ్యమని అరిస్తే 2 రోజులు నా దగ్గరకు వచ్చి మాట్లాడలేదాడు. ఎందుకంటే వాడి కోరిక హెవీ, వాడికి మించింది అడుగుతున్నాడు. బండి కొనిస్తే వాడు నడిపితే ఏ కాలు మీద పడతాడు, కాలు ఇరిగిపోదండి. వాడి ఏజ్ ఏంటి, వాడు అడుగుతున్నది ఏంటి? ఏజ్కి తగ్గ కోరిక కాదు అది. వాడు పెద్దోడయ్యి ఏజ్ వచ్చిన తర్వాత బండి కొనమంటే అప్పుడు ఆలోచిస్తాం అవసరాన్ని బట్టి. చిన్న వయసులో బండి కొనమంటే నేను తిట్టాను, అరిచాను. మళ్ళొక్కసారిగా ఇలాంటి ఆలోచనలు వచ్చాయా అనేసరికి ఆడికి పాపం 2 రోజులు గజగజలాడిపోయి భయపడిపోయి నాతో మాట్లాడలేదు. భయం. ఇది ఎందుకు చెప్పాను ఇప్పుడు మీకంటే, కోరిక నువ్వు కోరుకున్నప్పుడు దేవుడు అది తీర్చడం లేదంటే అప్పుడు మనం ఏం డిసైడ్ అవ్వాలి చెప్పండి? ఏం డిసైడ్ అవ్వాలి? నేను కోరిన కోరిక నాకు మంచిది కాదు, అందుకే దేవుడు దీన్ని పట్టించుకోవటం లేదు. అవునా కదా? మీరు చెప్పండి. ఇది బైబిల్లో ఉంది, చూపించిన. ఒకసారి కీర్తన గ్రంథం మీరు తీయండి. కీర్తన గ్రంథం 145 కీర్తన 19వ వచనం మీరు చూడండి. కీర్తన గ్రంథం 145 కీర్తన 19వ వచనం మీరు చూడండి. తన యందు భయభక్తులు కలిగిన వారి కోరిక
ఖచ్చితంగా ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును, యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ కాపాడును. ఇదిగో ఖచ్చితంగా ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దేవుడు తన యందు భయభక్తులు గల వారి కోరికను ఆయన నెరవేరుస్తాడు. ఇప్పుడు మనం దేవుడి సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నామంటే మొదట మనలో ఉండవలసింది ఏంటంటే దేవుని యందు భయము, భక్తి. ఆ భయభక్తులు కలిగిన వారు దేవుడిని కోరితే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడట? తీరుస్తాడట. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే నువ్వు కోరిన ప్రతి కోరిక తీరుస్తాడా? వాడు రెండు అడిగాడండి, బట్టలు కొనమని, బండి కొనమని. ఒకటి తీర్చాను, ఇంకోటి తీర్చలేదు. మీరు ఆలోచించాలి ఇక్కడ. ఎందుకు ఒకటి తీర్చాను, ఎందుకు మరొకటి తీర్చలేదంటే ఒక కోరిక న్యాయమైనది, మరో కోరిక న్యాయమైనది కాదు, మంచిది కాదు, అడిగినది ఉత్తమమైనది కాదు. సామెతల గ్రంథానికి రండి. ఇప్పుడు మళ్ళా సామెతల గ్రంథంలో 11వ అధ్యాయానికి రండి. 11వ అధ్యాయం 23వ వచనం చూడండి. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 23. నీతిమంతుని కోరిక ఉత్తమమైనది, భక్తిహీనుల ఆశ అహంకారయుక్తమైనది. ఎందుకు తీసుకొచ్చింది తెలుసా ఇక్కడికి మీకు? నీతిమంతుల కోరిక ఎలా ఉంటుందట? నీతిమంతుల కోరిక ఎలా ఉంటుందట? ఉత్తమమైనది. ఉత్తమమైనది అంటే నువ్వు కోరితే నీతిమంతుడిగా దేవుడిని ఏది కోరాలి? ఉత్తమమైనది, మంచిది కోరాలి, మంచిది అడగాలి, న్యాయబద్ధమైనది అడగాలి దేవుణ్ణి. అంతే తప్ప అన్యాయమైనవి, అక్రమమైనవి అని అడిగితేనండి దేవుడు తీర్చడండి. మీకు ఒక ఉదాహరణ చెప్తాను అర్థం అవడానికి. చాలా మంది ప్రార్థన చేస్తారు కానీ వాళ్ళ ప్రార్థన తప్పు అని వాళ్ళకే తెలీదు. ఏ ప్రార్థన చెప్పనా? దేవుడు న్యాయవంతుడండి, న్యాయమూర్తి దేవుడు, అంతే కదా. దేవుడికి పక్షపాతం అనేది ఉండదు. మీకు మాట్లాడుతానండి, చాలా మంది పిల్లల విషయంలో దేవుడికి ఏమని ప్రార్థన చేస్తారంటే వాళ్ళ ప్రార్థన వింటం లేదని పాస్టర్ గారి దగ్గరికి పట్టుకొస్తారు. ఆ ప్రార్థన ఏమని తెలుసా? ఏమండి మా అమ్మాయి రేపు మరి ఇంటర్వ్యూకి వెళ్తుందండి, ఆ ఇంటర్వ్యూలో మా అమ్మాయి పాస్ అయిపోయి ఖచ్చితంగా ఉద్యోగం మా అమ్మాయికి రావాలి, మీరు ప్రార్థన చేయండి అంటారు. బాగా వినండి, మరి మళ్ళీ చెప్తున్నాను. ఏమడుగుతున్నారు? మా అమ్మాయి ఇంటర్వ్యూకి వెళ్తుంది, ఆ ఇంటర్వ్యూలో పాస్ అయిపోయి మా అమ్మాయికి ఉద్యోగం రావాలని ప్రార్థన చేయమంటున్నాం. ఇప్పుడు ఈ మొర దేవుడి ముందు పెడితే దేవుడి దగ్గర ఈ మొర న్యాయమైందేనా? ఒకసారి ఆలోచిద్దాం. న్యాయమైందా కాదో ఆలోచిద్దాం. ఎలా ఆలోచించాలంటే, ఇప్పుడు మన బిడ్డను మనం ఇంటర్వ్యూకి పంపిస్తున్నామండి ఉద్యోగం కోసం. నీ బిడ్డగా ఉద్యోగం అవసరమే. ఇంకొక బిడ్డ వస్తుంది అక్కడికి అదే ఇంటర్వ్యూకి, ఆవిడికి అవసరమే. ఆవిడ ఇంకా లేములో ఉంది. ఆవిడ మన బిడ్డ కంటే బాగా కష్టపడి చదివింది. ఒక రకంగా చెప్పాలంటే మన బిడ్డ కంటే ఆ బిడ్డకి ఆ ఉద్యోగం రావడానికి ఎలిజిబిలిటీస్, అవకాశాలు, అర్హతలు ఎక్కువ ఉన్నాయి. అప్పుడు నువ్వు అక్కడికి నీ బిడ్డను పంపిస్తూ దేవా ఉద్యోగం నా బిడ్డకే రావాలన్నావు. దేవుడు ఎలా ఆలోచిస్తాడని దేవుడు ఎలా ఆలోచిస్తాడో మీరు ఆలోచించాలి. ఇప్పుడు మనం దేవుడిని నమ్మాం గనక, మనం రిక్వెస్ట్ పెట్టాం గనక అక్కడ ఎలిజిబిలిటీ ఉన్న అమ్మాయిని కూడా పక్కకి గంటేసి మన అమ్మాయికి దేవుడు ఉద్యోగం వచ్చేటట్టుగా చేస్తాడా? అలా చేస్తే దేవుడు ఏమవుతాడు చెప్పండి? పక్షపాత అవుతాడు. దేవుడు పక్షపాతం లేనివాడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు. నువ్వు చేయవలసిన ప్రార్థన ఏంటో తెలుసా? దేవా ఉద్యోగానికి పంపిస్తున్నాను, ఒకవేళ ఆ ఉద్యోగానికి నా కూతురు అర్హురాలైతే, నా కొడుకు అర్హత కలిగిన వాడైతే మీ చిత్తమైతే అది ఇప్పించండి. ఇది బాగుంటుంది. కానీ ఖచ్చితంగా ఆ ఉద్యోగం మా కొడుక్కే రావాలి, నా కూతురికి రావాలి, మీరు ప్రార్థన చేయండి. ఇదేంటిది? నీ కొడుకు కంటే బాగున్న వాళ్ళు అక్కడ ఉన్నారనుకోండి, దేవుడు వాళ్ళు అన్యాయం చేసిన వాడు అవడా? ఇంకో ప్రార్థన చెప్పాలి, ఇది మరీ నవ్వుకుంటారు మీరు. మా అమ్మాయి పరీక్షలకి వెళ్తుంది అయ్యగారు, కొంచెం ప్రార్థన చేయండి. పరీక్షలకు వెళ్ళినప్పుడు ప్రార్థన ఏమన్నా పరీక్షకి వెళ్ళేటప్పుడు దేవుణ్ణి సహాయం చేయమని ప్రార్థన చేయడంలో తప్పులేదు. ముందు అమ్మాయి చదువుకుంటుందో లేదో చూడండి. అమ్మాయికి ముందు చదువు చెప్పించండి. చదువుకున్న తర్వాత చదువుకుందంటే బాగా చదువుకుంది, బాగా ప్రిపేర్ అయింది, కొంచెం దేవుడు సహాయం చేయమని, ఇది బాగుంటుంది. అసలు ఏనాడు పుస్తకాలు పట్టుకోదు, అసలు ఎగ్జామ్కి వెళ్ళే ముందు అసలు చదవగానే చదవదు. మా అమ్మాయి పరీక్షకి వెళ్ళిపోతుందండి అంటే ఇప్పుడు దేవుడు పెన్నులో దూరిపోయి, వాళ్ళ అమ్మాయి చదువు చదవకపోయినా పెన్నులో దూరిపోయి దేవుడు పరీక్ష రాయాలా? ఏటి కోరికలు? నీతిమంతుని కోరికలు ఎలా ఉంటాయట? బైబిల్ అండి, నిజంగా చెప్తున్నానండి, దేవుడు అండి క్రైస్తవ్యంలో అందరికి అసలు దేవుడు క్రైస్తవులకి అర్థం అవ్వలేదు.
అసలు దేవుడికి కొన్ని ప్రార్థనలు నచ్చవు, మీకు తెలీదు. మేము అందుకే ప్రార్థన చేయడానికి భయపడతాం. కొన్ని నచ్చవు దేవుడికి. దేవుణ్ణి ఏది పడితే అది అడగకూడదు, దేవుణ్ణి ఏది పడితే చేయమనకూడదు. ఆయన కొన్ని లెక్కలు ఉంటాయి. ఆయన అందరిని కాపాడుకునేవాడు, ఆయన అందరివాడు, అందరూ తన పిల్లలు. నీకు కావాల్సింది నువ్వు అడుగుతావు, ఆయనేమో అందరి గురించి ఆలోచించేవాడు. నీ కోరిక అందరి కోరికలకు విరుద్ధం అయిపోయింది అనుకోండి, నువ్వేట్రా నా గర్భాన్ని పుట్టి ఎలాంటి కోరికలు కోరుతున్నావు అంటాడు దేవుడు. ఇప్పుడు దేవుని పిల్లలు దేవుళ్ళో ఆలోచించాలి. దేవుడికి పక్షపాతం ఉండదు, మనకు కూడా ఏముండకూడదు, పక్షపాతం ఉండకూడదు. దేవుడు యథార్థవంతుడు, న్యాయవంతుడు. మనం కూడా యథార్థంగా న్యాయంగా ఉండాలి. దేవుని పిల్లలారా, కోరికలు, నీతిమంతుల కోరికలు ఎలా ఉండాలట? ఉత్తమమైనవి. పదం చూడండి ఎంత బాగుంటుందో. 11వ అధ్యాయం 23వ వచనం. నీతిమంతుల కోరికలు ఉత్తమమైనవి, భక్తిహీనుల ఆశ అహంకారయుక్తమైనది. కింద ఏం చెప్పాడు మన గురించే, ఏటట? భక్తిహీనుల ఆశ. మన ఆశకు అంత ఉంటుందండి? మీరు చెప్పండి, మనుషుల ఆశకు అంత ఉంటుందా? ఏది పడితే అది ఆశించడం, దేవుడికి మొరపెట్టడం, అది అహంకారయుక్తమైనది అన్నాడు. చూసారు, ఆ పదం భయపెడుతుంది. అహంకారయుక్తమైనది అంటే అర్థం ఏంటంటే, అహంకారంతో అడుగుతున్నావురా నువ్వు నన్ను, నీ లోపల ఉన్న ఆశను తీర్చుకోవడానికి అహంకారంతో నన్ను అడుగుతున్నావు, అది మంచిది కాదు అంటాడు. అది దేవుడు చెయ్యడు అని తెలిసి పదే పదే ఇప్పుడు మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పనా? భక్తులు అంటే ఎలా ఉండాలో చెప్తాను, భక్తుడిని జ్ఞాపకం చేస్తాను. దావీదు బత్షెబా విషయంలో తప్పు చేశాడు, పాపం చేశాడు, వ్యభిచారం చేశాడు. చేసిన తర్వాత అండి బత్షెబా ఒక మగబిడ్డను కన్నది. తెలుసా మీకు? దావీదు వ్యభిచారం వల్ల ఒక మగబిడ్డ పుట్టింది. ఆ మగబిడ్డను దేవుడు మొత్తాడు, బిడ్డను మొత్తాడు దేవుడు. దావీదు మీద కోపంతో, బత్షెబా ఈ కార్యక్రమం మీద కోపంతో ఆ బిడ్డను మొత్తాడు దేవుడు. మీరు ఇక్కడ జాగ్రత్తగా ఆలోచిస్తే, బిడ్డను మొత్తిన తర్వాత బిడ్డ ఎప్పుడైతే జబ్బు పడ్డాడో దావీదు మొరపెట్టాడు, ఉపవాసం ఉండి. మరి తెలుసు కదా మీకు, ఉపవాసం చేసి మరి మొరపెట్టాడు, దేవా దేవా బిడ్డను బతికించు తండ్రి, నేనేదో తప్పు చేశాను, నేనేదో పాపం చేశాను, ఆ బిడ్డను బతికించు 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 అన్నాడు. బతికించాడా? మామూలు ప్రార్థన చేశాడా? ఉపవాస ప్రార్థన చేశాడా? మనోళ్ళు ఈ మధ్యకాలంలో బోధకులు ఏం నేర్పిస్తున్నారంటే, విశ్వాసులకి నీ కోరిక దేవుడు వింటాం లేదా, నెక్స్ట్ నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? ఉపవాస ప్రార్థన. అంటే ఒక రకంగా ఏం చెప్తున్నారంటే, బ్లాక్మెయిల్ చేయమని చెప్తున్నారు దేవుణ్ణి. మీరు సహజంగా ఇంట్లో మన పిల్లలు అన్నం తినేయటం మానేసి అలిగి ఎప్పుడు కూర్చుంటారు చెప్పండి? మీకు అర్థమైంది? ఇప్పుడు ఆడేదో అడుగుతాడు, నువ్వు కొనలేదనుకోండి, అలిగి ఎక్కడ కూర్చుంటాడు వెళ్ళి? దాన్ని ఏమనాలి ఇప్పుడు? మీరు చెప్పండి, దాన్ని ఉపవాసం అన్నావా? ఇప్పుడు మనం చేస్తున్న ఉపవాసాలు కూడా అవే. నీ కోరిక దేవుడు నీకు ఉద్యోగం ఇవ్వటం లేదా, నీకు పెళ్లి చేయటం లేదా, మీ కుటుంబంలో పరిస్థితులు బాగోట్లేదా, అయితే ఉపవాసం ఉండు అంటే అర్థం ఏంటి? మొత్తం మీద దేవుడిని బ్లాక్మెయిల్ చేసి నువ్వు కోరుకున్న కోరిక దేవుడి దగ్గర నుంచి లాగే. అలాగే ట్రై చేశాడు దావీదు. మీకు తెలుసు లేదా, దావీదు కూడా ఇలాగే ట్రై చేశాడు. నా బిడ్డను మొత్తుతావా, నేను ఉపవాసం ఉంటాను తండ్రి, నా బిడ్డను బతికించు, నేను ఉపవాసం ఉంటాను. బతికించాడా? దావీదు ఉపవాసపు ప్రార్థన ఏమైంది? తేలిపోయింది, కొట్టేశాడు దేవుడు. ఎందుకో తెలుసా? ఎందుకు కొట్టేశాడు తెలుసా? నువ్వు చేసే ప్రార్థన, నువ్వు చేసే కోరిక ఎలాంటిదై ఉండాలట? ఉత్తమమైనది. భక్తిహీనుల కోరిక, భక్తిహీనుల ఆశ అహంకారయుక్తమైనది అన్నాడు. ఎందుకు తెలుసండి? దావీదు అక్కడ ఏమని మొరపెడుతున్నాడంటే, తప్పు చేశాడు, ఆ బిడ్డను దేవుడు మొత్తినప్పుడు ఇంకా దేవుడు మొత్తాడు, నేను ఏం చేయలేదని సైలెంట్ అయిపోవాలి. కానీ అవ్వలేదు, ట్రై చేశాడు, అయినా సరే దేవుడు దాన్ని వినలేదు. ఇక్కడ దావీదు ఎంత గొప్పడు అంటే, నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా సరే దేవుడు నా మొర వినలేదు కదండి. ఏమన్నా దేవుడి మీద కోపగించాడా దావీదు? దావీదుకు ఒకటి అర్థమైంది, నేను కోరిన కోరిక తప్పుడు కోరిక. వెంటనే ఏం చేశాడు దావీదు? బిడ్డ చచ్చిపోయిందని పని వాళ్ళు చెప్పగానే దావీదు వెంటనే ఏం చేశాడు తెలుసండి? అన్నం తినకుండా కింద పడుకున్న వాడు టక్కమని లేచాడు, శుభ్రంగా స్నానం చేశాడు, మంచి బట్టలు వేసుకున్నాడు. ఎవడు భోజనం పెట్టమని తినేశాడు, చక్కగా మంచి బట్టలు వేసుకుని ఎక్కడికి వెళ్ళిపోయాడు? గుడికి వెళ్ళిపోయాడు, దేవుడి సన్నిధికి వెళ్ళిపోయాడు. ఇదంతా మీకు ఎందుకు చెప్పాలో తెలుసా? భక్తిహీనులుగా ఏది పడితే అది మొరపెట్టామా, దేవుడు దానిని ఆలకించడు, అంగీకరించడు. ఎందుకు మనం ఇలాంటి మొరలు పెడతామంటే, ఇదిగో ఈ లోక సంబంధంగా మనం ఏదో కోరుకుంటాం, ఆ కోరిక దేవుడికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. కనుక మట్టిని హత్తుకుపోయామా, ఈ లోకాన్ని హత్తుకుపోయామా, దేవుడికి భిన్నమైన ప్రార్థనలు చేస్తాం. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, లోకాన్ని బాగా ప్రేమించిన వాడు దేవుడికి భిన్నమైన ప్రార్థనలు చేస్తాడు.
అది కూడా ఒక వ్యసనమే. అది కూడా దేవుడికి మన భక్తి జీవితం మీద కోపం తెప్పించే సంఘటనలు అవి కూడా. కనుక మన భక్తులు అయినప్పుడు ఎలాంటి కోరికలు కోరాలి అంటే ఉత్తమమైనవి. అసలు బైబిల్ ప్రకారం ఉత్తమమైనది ఏంటి చెప్పండి? బైబిల్ ప్రకారం ఉత్తమమైనది ఏంటో తెలుసా? సజీవ యాగముగా మీ శరీరములు ఆయనకు సమర్పించుకున్నాడు. ఇది ఉత్తమమైనది, పరిశుద్ధమైనది అన్నాడు. రోమపత్రిక 12:1 ఉంటుంది, మీకు తెలుసు కదా. ఇది మనం దేవుడికి సమర్పించుకోవటం, మనం దేవుడి కోసం బ్రతకటం ఉత్తమమైనది తప్ప ఈ లోకంలో ఈ మట్టి శరీరానికి ఏదో కావాలని ఈ మట్టిని కోరుకోవటం అది ఆశ అన్నాడు దేవుడు. ఎందుకంటే మనకి ఏం కావాలో దేవుడికి తెలుసు, అవన్నీ మనకు ముందుగానే ఇచ్చేస్తాడు. బైబిల్ ప్రకారం మనం అడగక మునిపే మనకు అన్నీ ఇస్తాడండి. తెలుసు కదా, ఇది మీకు చట్టం, దేవుడి చట్టం. మీకు అక్కరగా ఉన్నవేవో నాకు తెలుసు, మీరు అడగక మునిపే అవన్నీ నేను మీకు ఇచ్చేస్తాను. అవన్నీ మనకి ఏది కావాలో మనకి ఇచ్చేస్తాడండి దేవుడు. ఇతనికి ఇది ఇస్తే నాకు ఉపయోగపడతాడు, ఇతనికి ఇది చేస్తే నాకు ఉపయోగపడుతుంది. మన గురించి దేవుడికి టోటల్గా తెలుసండి. నేను ఒకటే నమ్ముతాను, నేను నమ్మానండి, నిజంగా చెప్తున్నాను, నేను నమ్మాను. ఇది మనకి ఏది అవసరమో మనకంటే బాగా దేవుడికి తెలుసు. మనం దేవుడి కొరకు బ్రతుకుతున్నప్పుడు, మనం దేవుడి కోసం బ్రతకాలనుకున్నప్పుడు, మనం దేవుడికి చేయాలనుకున్నప్పుడు మనకి ఏది అవసరమో మనకంటే ఎక్కువగా దేవుడికే తెలుసు. సో అడగాల్సిన అవసరత లేదు. మనం అడగవలసిందల్లా ఒకటే, నా బ్రతుకును బాగు చేయండి, నాకు మంచి వాక్యాలు వినిపించండి, ఆత్మీయంగా నన్ను అభివృద్ధి పరచండి, మీ పని చేసుకునే అవకాశం ఇవ్వండి, మీ పనిలో పాలు పంపులు పొందే భాగ్యం నాకు ఇవ్వండి అడగవలసినవి. లోక సంబంధమైనవి మనం అడగవలసిన అవసరత లేదు. ఒకవేళ నువ్వు కోరిక కోరినా అది ఉత్తమమైన కోరిక, దేవుడి పనికి సంబంధించినవి, ఆత్మీయ జీవితానికి సంబంధించినవి దేవుడిని అడగటం ఉత్తమమైనవి అవుతాయి. ఓకే, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, బైబిల్లో తండ్రి మంచి మాటలు మేము ఆలోచిస్తున్నాం. మనిషి మట్టిని హత్తుకుపోయాడు అని, మట్టి లోకాన్ని హత్తుకుపోయిన మనుషులని మీ వైపు మళ్లించటానికి తండ్రి బైబిల్లో మీరు రాయించిన ఎన్నో సందర్భాలను మీ పిల్లల ముందు పెడుతున్నాం. విని గ్రహించి వాటి చొప్పున జీవించు భాగ్యాన్ని అనుగ్రహించండి. వచ్చిన మీ ప్రియులైన మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకుని దీవించండి. యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన విన్నపాలు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ